ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. రోడ్ సైడ్ ఇప్పుడు టిఫిన్ బళ్ళు చాలా ఎక్కువొచ్చేసాయి. అవునవును. చిన్న చిన్న ఏరియాస్‌లో అయితే బాగా కామన్, పాపులర్ కూడా. కానీ ఆ కొబ్బరి చట్నీ కావచ్చు, పప్పుల చట్నీ కావచ్చు, ఒక కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత వెళ్లి చూస్తే కూడా దాని మీద నురగొచ్చినట్టు ఉంటుంది. ఆ! పాడైపోయిందనుకోవాలా? లేక డెఫినిట్‌గా మనం గనక చూస్తే ఈ పప్పు అనేది ఎండలో ఎక్కువసేపు వదిలేస్తే ఫెర్మెంట్ అయిపోతుంది. పాడైపోతుంది. అదే. అది ఫ్యూ అవర్సే ఉంటది అంతే. అందులోనూ బయట తిన్నప్పుడు ఒకవేళ తినడం అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. ఇంక తప్పదన్నప్పుడు వేడి వేడిగా సపోజ్ మీరు ఇడ్లీతో చట్నీ తినకుండా సాంబార్‌తో తింటే మంచిది. బాగా ఎందుకంటే మరిగిచ్చిన సాంబార్ బాయిల్ చేస్తారు కాబట్టి. చట్నీ అనేది మనమేమి హీట్ చేయము కాబట్టి దానిలో ఎక్కువ ఇన్ఫెక్షన్ దాని ద్వారా ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి చట్నీలు తినకపోవడమే మంచిది. మనం గనక చూస్తే ఇడ్లీతో చట్నీ తిన్న వాళ్ళు చాలామంది నెక్స్ట్ డే కడుపు నొప్పి, లూజ్ మోషన్స్‌తో వస్తుంటారు. సో, అది అవాయిడ్ చేయాలి 100%. ఇవన్నీ కాకుండా మ్యామ్, ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగిపోయింది పిల్లల్లో. చైల్డ్‌హుడ్ ఒబేసిటీ మొదలుకొని అన్నీ చూస్తున్నాం ఇప్పుడు. సో, ఈ సమ్మర్‌లో ప్రత్యేకంగా ఏమన్నా ఫుడ్స్ అవాయిడ్ చేయాలని చెప్తారా? అంటే ఎస్పెషల్లీ ఫ్రెంచ్ ఫ్రైసు, బర్గరు, కోక్ ఇవన్నీ మధ్యాహ్నం అవ్వంగానే పిల్లలకి ఐస్ క్రీము. అవన్నీ గూడా బ్యాన్డ్ ఫుడ్స్ అనే చెప్పాలి. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ ఫర్ కిడ్స్. బర్గర్ ఉందనుకోండి దాని నిండా క్యాలరీసే ఉంటాయి. న్యూట్రియంట్స్ ఏమి లేవు. బాడీకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏం ఇప్పుడు ఒబేసిటీ అనేది ఇంకొక పాండమిక్‌గా తయారవుతుంది. అందులో ఇండియాలో ఇంకా ఎక్కువుంది. చెప్పాలంటే మనకి ఈజీ యాక్సెస్. మనం గనక వెస్టర్న్ కంట్రీస్‌లో చూస్తే మ్యాన్ పవర్ షార్టేజ్ అనుకోండి. మనం ఇలా ఆర్డర్ చేస్తే 2, 3 మినిట్స్‌లో ఫుడ్ వచ్చేస్తుంది. అండ్ షాప్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి. సో, ఈజీ యాక్సెస్ వచ్చింది కాబట్టి జంక్ ఫుడ్ కల్చర్ అనేది మన పిల్లల్లో చాలా చాలా పెరిగిపోయింది. ఈ కూల్ డ్రింక్స్ అంటారా ఇంకా కోక్ అనేది వాళ్ళు అవన్నీ హై ఆస్మోటిక్ డ్రింక్స్. అవును. మనం డీహైడ్రేషన్ వచ్చినప్పుడు మన బాడీ ఆస్మోలాటిక్ సమానంగా ఉండే డ్రింక్స్ తీసుకోవాలి. అంటే ఓఆర్ఎస్ లాంటిది. ఓఆర్ఎస్ కూడా టెట్రాప్యాక్స్ మంచిది కాదు. ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్స్ వాటర్‌లో కలిపేవి అవి తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు ఈజ్ ద బెస్ట్ డ్రింక్ ఐ వుడ్ సే. కానీ కొబ్బరి నీళ్ళు కూడా ఫర్మెంట్ అవుతుందని విన్నాం. అంటే ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్టుకొని కరెక్ట్‌గా స్టోర్ చేసుకోవాలి. ఎక్కువసేపు అవి కూడా ఉండవు. ఫ్రెష్‌గా కొబ్బరి బొండంలోంచి తీసి తాగాలి. లేదా మీరు బాటిల్‌లో వేస్తే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సొస్తుంది. బయట ఉంచితే పాడైపోతుంది. ఈ కోలాలు వల్ల ఇంకా డీహైడ్రేషన్ పెరుగుతది. డీహైడ్రేషన్ తగ్గదు. మనకి అప్పటికప్పుడు ఏదో చల్లగా రిలీఫ్ అనిపిస్తది గానీ, అది బాడీలోకెళ్ళి డీహైడ్రేషన్ తగ్గదు. పెరుగుతది ఇంకా. ఎలా పెరుగుతుంది మ్యామ్? దానికి ఆస్మోలారిటీ ఎక్కువుంటుందనమాట. మన బాడీకి ఒక ఆస్మోలారిటీ ఉంటది. దానికన్నా ఇది ఇంకా డెన్స్. సో, కాబట్టి దానివల్ల లాగేస్తుంది. ఇంకా షుగర్స్ ఉంటాయి దానిలో. దానివల్ల ఇంకా ఇంకా వాటర్ కావాలనిపిస్తుంది మనకి. ఇంకా డీహైడ్రేషన్ పెరుగుతది.